హాయ్ వివర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మహేష్. ఈరోజు మన ఈ వీడియోలో టాప్ 10 బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ అన్ని ఆస్పెక్ట్స్ కంపేర్ చేసుకొని ఈ లిస్ట్ అనేది ఇస్తున్నాం. అండ్ ఎక్కువ మంది ప్లేస్మెంట్స్ గురించి కవర్ చేయమంటే ప్లేస్మెంట్స్ కూడా యాడ్ చేస్తున్నాం. అండ్ ప్లేస్మెంట్సే కీ రోల్గా మీరు కన్సిడర్ చేయొద్దు. ఇయర్ టు ఇయర్ ప్లేస్మెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఇయర్ పలానా కాలేజ్ టాప్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ ఆ కాలేజ్ టాప్ అవ్వకపోవచ్చు. ఇక ఫస్ట్ వన్ IIIT హైదరాబాద్ 1998లో ఎస్టాబ్లిష్ చేశారు. టోటల్గా 66 ఎకర్స్లో ఈ యొక్క యూనివర్సిటీ ఉంటుందన్నమాట. హైదరాబాద్, తెలంగాణ. కొన్ని సీట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ 86% ప్లేస్మెంట్స్ ఉన్నాయి ప్రీవియస్ ఇయర్. అండ్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ యావరేజ్ ప్యాకేజ్ 20 lakhs, యూజీసీ అప్రూవ్డ్ మరియు NAC AICT అప్రూవ్డ్ కూడా ఉందన్నమాట. ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ కూడా యూజీసీ AICT అప్రూవ్డ్ ఉంటాయి. కాకపోతే కొన్నిటికి NAC A+ ఇలా ఉంటాయి. సెకండ్ వన్ బిట్స్ పిలాని. కాలేజ్ ఫీ మీకు అప్రాక్సిమేట్లీ 25 lakhs అవుతుంది అనమాట. 1964లో ఈ యొక్క బిట్స్ పిలాని ఎస్టాబ్లిష్ చేశారు. కాలేజ్ లొకేషన్ పిలాని, రాజస్థాన్. ఎంట్రన్స్ ఎగ్జామ్ బిట్సాట్, NAC A గ్రేడ్ మరియు 328 ఎకర్స్లో ఈ క్యాంపస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా యావరేజ్ ప్యాకేజ్ 25 lakhs. అండ్ ఇక్కడ ఎలాంటి రిజర్వేషన్స్ అనేవి ఉండవు. థర్డ్ వన్ విత్ వెల్లోర్. ఇక్కడ మనకి 66 యూజీ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ అదేవిధంగా 1984లో ఎస్టాబ్లిష్ చేశారు. 300 ఎకర్స్ క్యాంపస్ అనమాట. వెల్లోర్, తమిళనాడు. అండ్ అదేవిధంగా 8,000 సీట్స్ ఉంటాయి మరియు యావరేజ్ ప్యాకేజ్ 9 lakhs, 78% ప్లేస్మెంట్ అనమాట ప్రీవియస్ ఇయర్. సో ఇక్కడ మీరు చెప్తారు, అదేంటి ప్రతి యూనివర్సిటీ 100% ప్లేస్మెంట్స్ అంటున్నారు కదా, మీరు ఎందుకు ఇలా అంటున్నారు అంటే, సో 100% ప్లేస్మెంట్స్ అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా కౌంట్ చేసుకుని వాళ్ళు చెప్తారు. సో కొంతమంది బ్యాక్లాగ్స్ ఉండి, సో కొంతమంది డిటైన్ అయ్యి ఆ కౌంట్ కూడా మనం యాడ్ చేసుకుంటాం. అంటే వాళ్ళ ఇంటేక్ ఎంతమంది ప్లేస్ అయ్యారు అనే దాని మీద బేస్ చేసుకొని ఈ యొక్క ప్లేస్మెంట్ పర్సంటేజ్ అనమాట. అదేవిధంగా మీకు ఎలాంటి ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవడానికి ఫ్రీ అడ్మిషన్ అసిస్టెన్స్ కావాలన్నా లేదా అడ్మిషన్స్ కావాలన్నా సరే గెట్ కాలేజ్ అడ్మిషన్స్ వీళ్ళని సంప్రదించండి. వీళ్ళు మీకు ఫ్రీ అడ్మిషన్ అసిస్టెన్స్ అండ్ అదేవిధంగా మీకు ఏదైనా యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలన్నా సరే వీళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఇక ఫోర్త్ వన్ అమృత విశ్వవిద్యాపీఠం కోయంబత్తూర్ క్యాంపస్, తమిళనాడు. అండ్ 1994లో ఎస్టాబ్లిష్ చేశారు. 1400+ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. 7 lakhs యావరేజ్ ప్యాకేజ్. ఫిఫ్త్ వన్ BMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1946లో ఎస్టాబ్లిష్ చేశారు. 11 ఎకర్స్ క్యాంపస్, బెంగళూరు, కర్ణాటక. అండ్ ఇక్కడ మనకి 1500 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. యావరేజ్ ప్యాకేజ్ 8 lakhs అండ్ 73% ప్లేస్మెంట్స్. సిక్స్త్ వన్ మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1980లో ఎస్టాబ్లిష్ చేశారు. మణిపాల్, కర్ణాటక. 188 ఎకర్స్లో ఉంటుందన్నమాట. 2000 సీట్స్ ఉంటాయి. 69% ప్లేస్మెంట్స్ అండ్ 8 lakhs యావరేజ్ ప్యాకేజ్. సెవెంత్ వన్ RV కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1963లో ఎస్టాబ్లిష్ చేశారు. 17 ఎకర్స్లో క్యాంపస్ ఉంటుంది. బెంగళూరు, కర్ణాటక. అండ్ 1000+ సీట్స్ అనేవి ఉంటాయి. యావరేజ్ ప్యాకేజ్ 8.5 lakhs అండ్ 63% ప్లేస్మెంట్స్. ఎయిత్ వన్ PES యూనివర్సిటీ 1988లో ఎస్టాబ్లిష్ చేశారు. 25 ఎకర్స్ క్యాంపస్, బెంగళూరు, కర్ణాటక. అండ్ ఇక్కడ 1600+ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. 79% ప్లేస్మెంట్స్ అండ్ 8 lakhs యావరేజ్ ప్యాకేజ్. నైన్త్ వన్ శస్త్ర యూనివర్సిటీ 1984లో ఎస్టాబ్లిష్ చేశారు. 232 ఎకర్స్ క్యాంపస్, తంజావూరు, తమిళనాడు. 2000 సీట్స్ ఉంటాయి ఇంజనీరింగ్ పరంగా అండ్ 82% ప్లేస్మెంట్స్ అండ్ ప్యాకేజ్ విషయానికి వస్తే 7 lakhs per annum. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 10th వన్ MS రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1962లో ఎస్టాబ్లిష్ చేశారు. 25 ఎకర్స్ క్యాంపస్, ఇది బెంగళూరు, ఇండియా. అండ్ 1000+ సీట్స్ ఉంటాయి ఫర్ ఇంజనీరింగ్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ 5 lakhs అండ్ 72% ప్లేస్మెంట్స్ అనమాట ప్రీవియస్ ఇయర్. ఏంటి బ్రీఫ్గానే చెప్పాను అనుకోవద్దు. సో ఇన్ డీటెయిల్గా ఇక్కడ చెప్పిన ప్రతి కాలేజ్ గురించి మన ఛానల్లో వీడియోస్ అనేవి చేసాం. అక్కడ ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఎన్ని సీట్స్ ఉంటాయి, కాలేజ్ ఫీ ఎంత, హాస్టల్ ఫీ ఎంత, ఇలా డీటెయిల్గా మన ఛానల్లో అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫ్రీ అడ్మిషన్ అసిస్టెన్స్ కావాలన్నా సరే గెట్ కాలేజ్ అడ్మిషన్స్ వీళ్ళని సంప్రదించండి. వీళ్ళు మీకు గైడ్ చేస్తారు. అండ్ అదేవిధంగా అడ్మిషన్స్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వీళ్ళు మీకు సాల్వ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.